తల్లి ఏ కూతుర్ని అవమానించినంతగా నేను అవమానించాను. కాదు కాదు, అవమానించేలా చేశారు. తన బట్టల్ని కాల్చాను. నా చేతులతో కారం కలిపి అన్నం పెట్టి గ్లాసు పడేసి తనకి రక్తం వచ్చేలా చేశాను. ఆ దేవుడు నా కూతుర్ని కాకుండా ముందు నన్ను తీసుకెళ్లిపోతే బాగుంటుంది. ఇదిగో అత్తయ్య, మీరు మరీనో తనేదో మీ సొంత. అక్క నువ్వేం మాట్లాడకు, ముందుకొచ్చి పద. అసలే అత్తయ్య బాధలో ఉంది, పద. విజయ్, చూసావా ఆవిడ గారు అగ్గి మీద గుగ్గిలోనే ఎలా మండిపోతున్నారో? ఆ దిక్కుమాలిన దానికోసం తిండి తిప్పులు మనిషి ఎలా ఏడుస్తుందో. చూసావా విజయ్, నా బుగ్గలు కందిపోయేలా ఎలా కొట్టిందో? నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను చంపేస్తుంది. అక్క ప్లీజ్, అయిపోయింది కదా, ఇంకొదిలేయ్. అరే విజయ్, నీకు ముందే చెప్పాను కదరా ఈ ఫ్యామిలీ పెద్ద తేడా ఫ్యామిలీ అని. ఆ రోజు నాన్న మేము నందిని వెళ్లిపోతుంటే సారిచ్చి మరీ పంపించింది. ఇప్పుడేమో నందిని వెళ్లిపోయిందని ఈవిడ గారు బాధపడుతుంది. లెగ్ పీస్ పీక్కు తింటూ కోన్ని చంపేశామని బాధపడే రక్కలరా వీళ్ళు. ఈ దిక్కుమాలిన ఫ్యామిలీ ఎవరికీ అర్థం కాదు, ఎవరిని అర్థం చేసుకోరు. అక్క ఇంకొదిలేమన్నానా, లోపలికెళ్ళి పని చూసుకో. రే విజయ్, ఈ సంధ్య ప్రతిజ్ఞ చేస్తుంది, ఎప్పటికైనా వీళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నా చెంపల మీద ఏ చెయ్యి అయితే పడిందో అవే చేతులు నా ముందు కట్టుకుని నిలబడేలా చేస్తాను. నా కింద బానిసను చేసి చిత్రహింసలు పెడతాను. చిన్నదే అయినా ఇల్లు చాలా బాగుంది నాన్న. అవునమ్మా, ఈ విలేజ్ బాగుంది, ఈ విలేజ్ లో మన ఇల్లు ఇంకా బాగుంది. ఏంటమ్మా వాటిని అలాగే పట్టుకుని చూస్తున్నావు? ఆకాశానికి చుక్కలెంత అందమో ప్రతి ఇంటికి గులాబీ పువ్వులు అంత అందం. గులాబీ లేని ఇల్లు గుబాలించదమ్మా. అమ్మా నందిని, నువ్వు ఇక్కడి నుంచైనా ఇలాంటి పనులు చేయొద్దమ్మా. నందిని, నువ్వు ఎంత విశ్రాంతి తీసుకుంటే మేమంత సంతోషిస్తామమ్మా. నాన్నా, నాకు విశ్రాంతి వద్దు. నాకు పనంటేనే చాలా ఇష్టం. నేనేదో ఒకటి చేస్తూనే ఉంటాను.
అలాగే నేను చనిపోవాలి. ఖాళీగా ఉంటే నాకు బెంగ నాన్న. అప్పుడే నేను తొందరగా చనిపోతాను. రండి. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే నా కళ్ళ ముందుండాలి. నా పెదాలు ఎప్పుడూ అమ్మా నాన్న అని అంటూనే ఉండాలి. మీ పెదాలు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూనే ఉండాలి. 1 minute. ఇక్కడ చూడండి. ఏంటమ్మా ఇది? ఇక్కడ దగ్గరలో ఓ కంపెనీ ఉందంట నాన్న. చాలా పెద్ద ఫ్యాక్టరీ అక్కడ నడుస్తోందంట. కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. నువ్వున్న పరిస్థితుల్లో ఇంట్లో ఏవో చిన్న చిన్న పనులు చేయొచ్చేమో కానీ ఉద్యోగం చేయటమా? వద్దమ్మా. అవునమ్మా నందిని, చాలా స్టెయిన్ అయిపోతావమ్మా. నేను చేస్తాను కదా ఏదో ఒక పని. నాన్నా, మీరిప్పుడే జైలు ప్రపంచం నుండి బయటపడొచ్చారు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి నాన్నా. లేదమ్మా, నువ్వు ఏ పని చేయొద్దు. మా కళ్ళ ముందుంటే చాలు. నానా ప్లీజ్, నా మాట వినండి. నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు సంతృప్తిగా వెళ్ళనివ్వండి. అమ్మా, ముందు మనం ఇల్లు సర్దేద్దాం. పదా పదా నానా. మన ముగ్గురిది ఈ రోజు నుంచి మరో ప్రపంచం. ఎవ్వరితో సంబంధం లేదు. అంతే. పదండి. రోజీ, ఏమైంది రోజీ? ఈ దెబ్బేంటి? చాలా పెద్ద ప్రమాదం తప్పింది లక్ష్మి. రా కూర్చో. ప్రమాదం ఏంటి? అసలేం జరిగింది? ఆ మాస్క్ వేసుకున్నవాడు అప్పుడు నిన్ను చంపాలని చూశాడే, వాడే ఇప్పుడు నన్ను చంపాలని చూశాడు. సమయానికి ఆ ముస్లిం అమ్మాయి నన్ను కాపాడకపోతే ఇప్పుడు నేను నీ ముందులా ఉండేదాన్ని కాదు లక్ష్మి. రోజీ, ఎంత ప్రమాదం! నీకేమన్నా అయ్యుంటే అయ్యో, తలుచుకుంటేనే గుండె ఆగిపోయేలా అనిపిస్తుంది. లక్ష్మి, కంగారు పడకు, నాకేం కాలేదుగా. ముందు పద, హాస్పిటల్కి వెళ్దాం. లక్ష్మి, నౌ ఐఎమ్ ఆల్ రైట్. ఆర్ యు షూర్? యా. నిజంగా ముస్లిం అమ్మాయి ఎవరో కానీ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. నా రోజీ నాకు దక్కేలా చేసినందుకు జీవితాంతం ఆ అమ్మాయికి రుణపడి ఉంటాను. లక్ష్మి, ఆ మాస్క్ వ్యక్తి ఎవరో మనం త్వరగా కనిపెట్టాలి. అసలు వాడు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. లాభం లేదు. తొందరగా వాడి ఆట కట్టించకపోతే చాలా డేంజర్. వాడు మనిద్దరినీ ఏదో చేస్తాడని కాదు నా భయం. ఈసారి మన కుటుంబంలో ఎవరికి గురి పెడతాడో అనే నా భయం. మన ప్రాణాలు అడ్డువేసైనా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి లక్ష్మి. లక్ష్మి, రోజీకి విషయం చెప్పకు, కంగారు పడుతుంది.
ఆంటీ అమ్మమ్మా ఏమైంది? ఈ దెబ్బేంటి? ఏమైందంటీ? ఆఫీస్ పని మీద వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతూ ఉంటే కాలు జారి పడ్డాను. చూసుకోవాలి కదా అమ్మమ్మ. చూడు ఎలా దెబ్బ తగిలిందో. దీపక్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని మెసేజ్ పెట్టావు. ఏం లేదంటీ, ఉదయం ఫైల్స్ చెక్ చేస్తుంటే ఒక విషయం బయటపడింది. ఎప్పుడు మనం రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి మనం సరుకు పంపించినట్టుగా ఉంది. అలా ఎందుకు జరిగింది? మీరే అలా పంపించమని సంతకం పెట్టారమ్మా. నేను సంతకం పెట్టానా? దీపక్, లక్ష్మి సంతకం పెట్టడం ఏంటి? 1-2 సార్లు చెక్ చేసుకుని గాని లక్ష్మి సంతకం పెట్టదు. లేదంటే అమ్మే సంతకం పెట్టింది. డేట్లతో సహా క్లియర్గా ఉంది. రోజీ, ఇది నేను చేసిన సంతకమే. ఎవరైనా ఫోర్జరీ చేశారేమో లక్ష్మి. లేదు రోజీ, ఖచ్చితంగా ఇది నేను పెట్టిన సంతకమే. కానీ సంతకం పెట్టే ముందు ఈ ఫైల్ చెక్ చేయలేదు. అజ్జీ, అదెప్పుడు సైన్ చేసావో ఒకసారి గుర్తు చేసుకో. అవును లక్ష్మి, గుర్తు చేసుకో. నాకు తెలిసి ఆ ఫైల్ని నువ్వు చూడకుండానే సంతకం పెట్టుంటావు. గుర్తొచ్చింది. సంధ్యా వినోద్లు నా చేత సంతకం పెట్టించుకున్నారు. అవును రోజే, సంధ్యా వినోద్లే. ఈ ఫైల్ మీద నేను సంతకం పెట్టిన రోజే సిద్ధు ఫాదర్ మదర్లు ఇక్కడికొచ్చారు. వాళ్లతో నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు సంధ్యా వినోద్లు నా చేత సంతకం పెట్టించుకున్నారు. రెగ్యులర్గా అన్ని ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలించే సంతకాలు చేస్తాను. కానీ మన వినోదే కదా అని కొన్ని ఫైల్స్ మీద సంతకాలు చేశాను. అందులో ఈ ఫైల్ ఉండుంటుంది. వాడికి అసలు బుద్ధుందా? మన కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా వేరే వాళ్ళకి సరుకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అది అమ్మగారు, సంధ్యా వినోద్ పైనున్నారా? లేరమ్మగారు, బయటికెళ్లారు. దీపక్, వినోద్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. ఈ ఆఫీస్ ఎవరిదో గానీ చాలా ప్రశాంతంగా ఉంది. హలో. హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు కొన్ని కొత్త పోస్టులు ఇంటర్వ్యూస్ ఉన్నాయని మెయిల్ చేసినట్టున్నారు. అవును మేడం. చూడండి, అది నా మనవరాలు రోజీ పేరు మీదున్న కంపెనీ. ఆ కంపెనీలో బాధ్యతలు తీసుకునేవాళ్లు చాలా బాధ్యతగా పనిచేయాలి. తప్పకుండా మేడం, మీరు కోరుకున్నట్టే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ఓకే, జాగ్రత్త. ఈ ఆఫీస్లో ఉద్యోగం దొరికితే బాగుండు. ఇది హైదరాబాద్ నుంచి చాలా దూరంలో ఉంది. నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో అమ్మమ్మ కానీ ఎవరికి కానీ తెలీదు. కసి, పట్టుదల, కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలనే తపన ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఎస్ మేడం. ఓకే. ఇంటర్వ్యూలో కానీ సెలెక్ట్ అయితే నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. మిస్ నందిని, రండి మేడం. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ.
యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ చెప్పండి సార్. కంపెనీ రూల్స్ ప్రకారం ఇక్కడ 1 year అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. 1 year ఏంటి సార్? నేను ఎన్నాళ్ళుంటానో అన్నాళ్ళు అగ్రిమెంట్ చేయమనే చేస్తాను. ఉండటం ఏంటి? అదే సార్, నా జీవితాంతం అగ్రిమెంట్ చేయమన్నా చేస్తాను. ఓకే. అగ్రిమెంట్ చేశాక నువ్వు మధ్యలో మానేస్తానంటే మాత్రం నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మానేయను సార్, లైఫ్ లాంగ్ ఇక్కడే చేస్తాను. ఓకే ఫైన్. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. రేపే వచ్చి మీరు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. షూర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూర్ వెల్కమ్. అమ్మమ్మ, ఇదేంటి అమ్మమ్మ ఫోటో ఇక్కడుంది? అంటే ఈ కంపెనీ ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ ఫోటో ఎవరిదైనా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారు ఆవిడ. ఈ కంపెనీ కూడా ఆవిడదే. ఈ కంపెనీ ఆవిడదేనా? అవును, ఆవిడదే. కానీ ఆవిడ నిజంగా దేవత. ఈ కంపెనీ లాసుల్లో ఉన్నా మరెవరన్నా అయితే ఈ పాటికి క్లోజ్ చేస్తారు. కానీ రోజీ మేడం అలా చేయలేదు. తన మనవరాల పేరు మీద కొన్న మొట్టమొదటి కంపెనీ అని చెప్పి నష్టాల్లో నడుస్తున్నా కూడా అలాగే నడిపిస్తున్నారు. ఏ ప్రతాప్, నేను ఇలా ఇరుకుపోయానేంటి? ఏ అమ్మమ్మకైతే దూరంగా ఉందామని వచ్చానో మళ్ళీ అదే అమ్మమ్మకి దగ్గర అవుతున్నానేంటి? ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? అగ్రిమెంట్ చేశాక నువ్వు మధ్యలో మానేస్తానంటే మాత్రం నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 1 year అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళలేను. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష నాకు? గౌరీ, ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన వారి బయోడేటాలు, వాళ్ళ ఫోటోలు నా టేబుల్ మీద ఉన్నాయి. వాటిని ఫైల్ చేసి పెట్టు. రోజీ మేడంకి పంపించాలి. అలాగే సార్. ఓకే, అలాగే.
ఇంత దూరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నాకు ఆస్తిలో వాటా కావాలి. నా వాటా నాకు ఇవ్వండి.